పచ్చి మామిడికాయలతో మాగాయి పచ్చడి. ముందుగా మామిడికాయలు కడిగి పొడిగుడ్డతో తుడుచుకొని ఇలా సన్నగా చెక్కు తీసుకోవాలి. మనం ఈ పచ్చడికి 1/2 డజన్ మామిడికాయలు తీసుకుంటున్నాం. కాయలు ఇలా చెక్కు తీసుకోవాలి. ఇప్పుడు ఈ కాయల్ని మనం సన్నగా ముక్కలుగా కోసుకోవాలి. ఈ ముక్కల్ని మనం కొలుచుకోవాలి. 4 కప్పుల ముక్కలు అవుతాయి. 4 కప్పుల ముక్కలకి కప్పు కారం, 1/4 కప్పు గల్లుప్పు, 2 స్పూన్లు పసుపు పట్టిద్ది. ముందు ముక్కల్ని ఇలా కట్ చేసుకుని ఇప్పుడు వీటిని ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ జాడీలో కానీ ఊరబెట్టుకోవాలి. 4 కప్పుల ముక్కలు అయినవి డబ్బాలో వేసుకున్నాయి. దీంట్లో 2 స్పూన్లు పసుపు వేసుకున్నాం. 1/4 కప్పు గల్లుప్పు వేసుకొని ముక్కలకి ఇలా కలుపుకొని 2 రోజులు ఊరనివ్వాలి. రెండు రోజుల తర్వాత ముక్కలు ఇలా ఊరి ఇలా రసం బయటికి వస్తుంది. ముక్కల్ని గట్టిగా పిండి రసం డబ్బాలో ఉంచుకోవాలి. ఇలా ముక్కల్ని బాగా గట్టిగా నొక్కి ఇలా రసం తీసుకోవాలి. ముక్కల్ని క్లాత్ మీద ఎండబెట్టుకోవాలి. మామిడికాయ ముక్కల్ని ఇలా ఎండలో పెట్టుకోవాలి. ముక్కల నుంచి వచ్చిన ఈ పులుసుని ఒక డబ్బాలో పెట్టుకోవాలి. ఈ ముక్కలు బాగా ఎండిపోవాలి. ఇలా ఎండాలి. ఇప్పుడు పచ్చడి కలుపుకోవాలి. ఒక గిన్నెలో ముక్కలు వేసుకోవాలి. ఈ పులుసుని ఒక గంట ముందు ఎండలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవడానికి మనం ఇక్కడ పెట్టుకున్నాం. దీనికి కప్పు కారం, ఆవపిండి, మెంతిపిండి, ఆ పులుసు అన్నీ గిన్నెలో కలుపుకోవాలి. ముక్కలు కూడా వేసుకొని కలుపుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు తాలింపులోకి శనగ నూనె వేసుకోవాలి. వేరుశనగ నూనె, ఆవాలు, మెంతులు, వెల్లుల్లిపాయలు, ఇంగువ వేసుకుని ఎండుమిరపకాయలు కూడా వేసామండి. ఆ తాలింపు చల్లారినాక ఈ ముక్కల్లో కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక సీసాలో కానీ జాడీలో కానీ ఇలా నిల్వ చేసుకోవాలి. మాగాయ పచ్చడిని ఇలా పట్టుకోవాలి.